హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజైతే నేను మీకు లెమన్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. నా ఓన్ స్టైల్లో చూపిస్తానండి. చాలామంది ఆనియన్స్ వేసి చేయరు. ఇది ఒక కొత్త రకం అనుకోండి. లెమన్ రైస్లో రెసిపీ అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. అన్నం అయితే ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. చల్లారబెట్టుకుంటేనే లెమన్ రైస్కి పులుపు అనేది బాగా అద్దుకుంటుందంట, బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి: లెమన్, పచ్చిమిర్చి, ఆనియన్స్, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు. వీటన్నిటితో ఒక మంచి రెసిపీ, లెమన్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. రైస్ తగ్గట్లు తీసుకోండి. ఫస్ట్ అయితే మనం ఇలా పల్లీలు అయితే వేయించుకోవాలి. శనగపప్పు, పల్లీలు ఫస్ట్ ఇవి వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసైతే మనం పెట్టుకోవాలి. ఇవి లేకపోతే అసలు చిత్రాన్నమే లేదనుకోండి. ఇవి ఉంటేనే లెమన్ రైస్ బాగుంటుంది. మేము చిత్రాన్నం అని పిలుస్తాము మా రాయలసీమ సైడ్. సో దీన్ని లెమన్ రైస్ అని పిలిస్తే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత సేమ్ ప్యాన్, ఆయిల్ అలానే ఉంటుంది కదా, మనం పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేసుకోవాలి. సో ఆయిల్ అనేది కారంని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు కారం కారంగా కూడా బాగా అనిపిస్తుంది అనమాట చిత్రాన్నము. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. చాలామంది ఆనియన్స్ వేయరు. ఇది కొత్త రకం అనుకోండి లెమన్ రైస్లో. ఎప్పుడు ఒకేలాగా తిన్నాం కంటే అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయండి, బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోండి. చెప్పాను కదా ముందే, ఇది నా ఓన్ స్టైల్ అయితే చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను లెమన్ రైస్. ఇలా అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే బాగా వేగాలి కదా ఫాస్ట్గా. నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను. నెక్స్ట్ ఇలా లెమన్ జ్యూస్ అనేది ఇట్లా సపరేట్గా మనం తీసుకోవాలి. సపరేట్గా పిండి పెట్టుకోండి లెమన్ జ్యూస్ ఇలా. సో ఈ జ్యూస్ని మనము చల్లారబెట్టుకున్న అన్నంలో కలుపుకుంటే మంచిగా పులుపు అనేది ఆ అన్నంకి మంచిగా అందుతుంది. సో అన్నం కూడా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసుకోండి తగినంత. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలన్నీ వేసుకోండి. నెక్స్ట్ అన్నం అయితే కలుపుకోవాలి. అన్నం ఎలాగో పులుపు ఉంటుంది, ఎందుకంటే మనం నిమ్మరసం కలిపాం కాబట్టి. నిమ్మరసం పిండుకున్నాం కదా ఇందాక, అదైతే కలుపుకున్నాం కదా. సో పులుపు ఉంటుంది. పులుపు కూడా చాలామంది ఎక్కువ పులుపు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మీకు కావాలంటే ఇంకొక నిమ్మకాయ మళ్ళీ పైన కూడా పిండుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ చూస్తూ కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి అందుకు షేర్ చేయండి. వీడియో అంతా చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. మనకైతే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది. అలానే ఉండాలి ఏ రెసిపీ అయినా సరే. కొత్తగా ట్రై చేస్తూ ఉండాలండి, ఎప్పుడు ప్రతిసారి చేసే రెసిపీ కాకుండా. ఇలా ఆనియన్స్ వేసి, చాలామంది చిత్రాన్నంలో ఆనియన్స్ ఏంటి మేము అలా వేయము అంటారు. ఒకసారి వేసి ట్రై చేసి చూడండి, ఏం పోతుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరికీ నచ్చుతుంది ఇలా చేసి పెడితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.